హాయ్ అండి అందరికీ. ఈరోజైతే దోస సాఫ్ట్‌గా రావాలంటే బియ్యం పప్పు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, వేసుకుంటే సాఫ్ట్‌గా వస్తుందో చూద్దాము. దోసలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ బీరకాయ పొట్టు, కొత్తిమీర పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల వరకు రైస్ పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని, మరో గిన్నె తీసుకొని గ్లాసులు బియ్యానికి గ్లాస్ మినపప్పు వేసుకొని ఎంతవరకు వాటర్ పోసుకొని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేటప్పుడే గ్లాస్ తీసుకొని స్పూన్ల వరకు సగ్గుబియ్యం వేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. 8 గంటలు నానాక పప్పు అయితే నీట్గా కడిగేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా కడుక్కున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టుకున్న పప్పునైతే వేసుకుందాము. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుందాము. 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. పట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకున్నాక మిగిలిన పప్పు కూడా పట్టుకొని గిన్నెలో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఓవర్ నైట్ అలానే ఉంచుకోవాలి. మార్నింగ్ అయ్యాక మూత తీసుకొని పిండి మొత్తం ఒకసారి కలుపుకున్నాక 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పిండి ఈ విధంగా ఉండాలి. పిండి అయితే పక్కన పెట్టేసుకొని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, వంకాయ పొట్టు, ఒక టమాటో, 50 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని మిర్చి వేసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుందాము. ఇవి వేగేలోపు బీరకాయ పొట్టు, టమాటా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము. బీరకాయ పొట్టు పచ్చడిలో కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశలోకి ఇప్పుడు పల్లీ చట్నీయే కాకుండా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్టు, టమాటా కొంచెం వేగాక కొత్తిమీర కూడా వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. చల్లగయ్యాక మిక్సీ జార్ తీసుకొని ఎంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, టేబుల్ స్పూన్ జీరా, రుచికి సరిపడా ఉప్పు, పెట్టుకున్న బీరకాయ పొట్టు, కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసుకుందాము. వేసుకున్నాక అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం వేగాక ఇక్కడ పసుపు, ఇంగువ, కరివేపాకు, తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిలో వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బీరకాయ పొట్టు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశ పిండి వేసుకుందాము. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా వేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు అలానే ఉంచుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా అయితే అన్నీ వేసుకోవాలి. దోశ వేసుకున్నాక మూత పెట్టుకోవటం వల్ల దోశ చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. దోశ వేయటం అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలా వేసుకోవడం వల్ల తినే కొద్దీ తినాలనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ దోశలో బీరకాయ పచ్చడి, కారపొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.